హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. సో నేను చెప్పినట్టుగా చేసి మాత్రం మీ ఇల్లు మొత్తం గుమగుమలాడుతూ పక్క ఇళ్ళలో కూడా స్మెల్ పోతుందండి, అంత బాగుంటుంది. సో నేను ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈ విధంగా కంపల్సరీ ట్రై చేయండి. ఇలా చేసుకుంటే రైస్ రోటీస్లో అలానే రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుందండి. సో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు దానికోసం అయితే 750 గ్రామ్స్ వరకు అయితే నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి, అప్పుడే మనకు నీచు స్మెల్ అనేది రాదు. సో ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నానండి. ఒకవేళ మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. సో ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి. సో స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను. సో వేసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ పిండుకోండి. సో ఇలా పిండుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న దాన్ని అయితే మీకు టైం ఉంటే మాత్రం కంపల్సరీ ఒక 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ టైం లేకపోతే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఈ విధంగా అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. నాటుకోడి కదా, అంత తొందరగా ఉడకదు కాబట్టి ఇలా కుక్కర్లో చేసుకోవడం బెటర్. సో ఇప్పుడు నేను తీసుకున్న చికెన్కి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పెద్దదైతే ఒక ఆనియన్, లేకపోతే చిన్న అయితే ఒక 2 ఆనియన్స్, అలానే ఒక 2-3 అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మీకు ఒకటి ఇక్కడ చూపిస్తానండి. ఇదైతే కంపల్సరీ ఇలా చేయండి, అప్పుడు మనకు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సో మిక్సీ జార్లోకి అయితే ఒక 2 టమాటోస్ తీసుకొని అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి, ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు. ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇంకో 1/2 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆనియన్లో వేసి కూడా మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. సో గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. మీకు మరీ పులుసులాగా కాకుండా కొంచెం గ్రేవీ చిక్కగా రావాలంటే ఈ విధంగా అయితే చేసుకోండి. అలానే కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలండి. సో ఈ విధంగా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలా చేసుకోవడం వల్ల సో ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలు పచ్చి స్మెల్ పోయి మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, సో అది వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. సో కలపకపోతే ఈవెన్గా అయితే ఫ్రై అవ్వదు, మళ్ళీ ఒకటే సైడ్ ఫ్రై అయ్యి ఇంకో సైడ్ అయితే ఫ్రై అవ్వకుండా మళ్ళీ మనం పచ్చిగా ఉంటుంది కాబట్టి. సో ఇలా అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూనే ఒక 15-20 మినిట్స్ వరకు 20 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. సో ఈ విధంగా ఉడికించుకుంటే మనకు చికెన్ కూడా పచ్చి స్మెల్ నీ స్మెల్ అనేది రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఇందులో వాటర్ కూడా ఎలా వస్తున్నాయో. సో ఇదంతా కొంచెం కాస్త చిక్కగా అయ్యేదాకా వరకు మాత్రం మనం ఉడికించుకోవాలండి. సో అప్పుడే మనకు టేస్ట్ కానీ దాంట్లో వచ్చే గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి, అప్పుడే చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుందండి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీని కాస్త ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత అయితే వాటర్ పోసుకోవాలి. సో నాటుకోడి పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఉన్నా కూడా గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. సో వాటర్ కొంచెం గ్రేవీ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం పీసెస్ లేకుండా గ్రేవీతోనే తినొచ్చు, అంత బాగుంటుందండి. సో దానికి సరిపడా వాటర్ మీకు ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని తర్వాత ఇప్పుడైతే ఇక్కడ లిడ్ పెట్టేయాలి. సో పెట్టేసి తర్వాత నేను ఇక్కడైతే ఒక 8 విజిల్స్ వరకు ఉంచుతున్నానండి. కుక్కర్ని బట్టి కూడా ఉంటుంది. సో మీ కుక్కర్కి ఎన్ని విజిల్స్ వస్తే ఉడుకుతుంది అనుకుంటారో దానికి తగ్గట్టుగా అయితే మీరు ఉంచుకోండి. నేనైతే ఇక్కడ 8 విజిల్స్ వరకు ఉంచానండి. సో అన్ని కుక్కర్లు ఒకే విధంగా ఉండవు, ఒక్కొక్కటి ఒక్కో తీరుగా ఉంటాయి కాబట్టి చూసి అయితే పెట్టుకోండి. సో ఇలా చూడండి ప్రెజర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి, చూస్తుంటేనే తెలుస్తుంది. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి, చూస్తుంటే అసలు నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. పిల్లలైతే అస్సలు ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నారండి. సో చూడండి పీస్ కూడా చూపిస్తున్నాను, ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. సో లాస్ట్లో ఇవి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యి అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. సో ఇదైతే కంపల్సరీ వేసుకోండి లాస్ట్లో. సో ఇలా వేసుకొని ఒక 1-2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి, అంతే అండి. సో నాటుకోడి పులుసు అయితే రెడీ. టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుందనేది. సో ఇలా ట్రై చేసి మీరు కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి. సో అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.